బాలయ్య బాబు గారికి వాళ్ళ నాన్నగారు సీనియర్ ఎన్టీఆర్ గారు అంటే చాలా చాలా భయమట. అంటే ఓన్లీ బాలయ్య బాబు గారికి కాదు, ఫ్యామిలీ మొత్తానికి కూడా. అసలు ఎవ్వరు కూడా ఆయన ముందు నోరు తెరిచి మాట్లాడే వాళ్ళు కాదు. అంత క్రమశిక్షణగా సీనియర్ ఎన్టీఆర్ గారు తన పిల్లల్ని, ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, అందరినీ కూడా అంత క్రమశిక్షణగా ఎంతో పద్ధతిగా పెంచారు. కాకపోతే ఒకే ఒక్క విషయంలో మాత్రం బాలయ్య బాబు గారు వాళ్ళ నాన్నగారిని కూడా ఎదిరించారు అని చెప్పేసి నారా బ్రాహ్మణి గారు ఒకనొక సమయంలో ఆ ఒక విషయాన్ని పంచుకున్నారనమాట. సో మనకు తెలుసు, నారా బ్రాహ్మణి గారు మన బాలకృష్ణ గారి కుమార్తె, మరి నారా వారింటికి కోడలుగా వెళ్ళిందనమాట. సో అక్కడ కూడా తను ఇటు మెట్టినింటికి పుట్టినింటికి మంచి పేరు ప్రఖ్యాతులు అయితే తీసుకొస్తుందనమాట. ఎవరికి కూడా చిన్న కలంక కూడా రాకుండా, ఇంకా తనపైన తన కుటుంబ సభ్యులపైన ఇంకా కూడా రెస్పెక్ట్ పెంచే విధంగానే అన్ని పనులు కూడా చేస్తూ, అందరిలో కూడా కలిసిపోతూ, ప్రజల్లో మమేకమవుతూ కూడా మంచి పేరు ప్రఖ్యాతులు కూడా బ్రాహ్మణి గారు సంపాదిస్తూ ఉన్నారు. సో ఒక తండ్రిగా బాలయ్య బాబు గారికి కూడా అంతకుమించి ఇంకేం కావాలి అంటూ చాలామంది ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉంటారు నారా బ్రాహ్మణి గారిని ఉద్దేశించి. అయితే ఒకానొక సందర్భంలో మాట్లాడుతున్నప్పుడు సీనియర్ ఎన్టీఆర్ గారిని కూడా మా నాన్నగారు ఎదిరించారు, బాలయ్య బాబు గారు ఎదిరించి మాట్లాడారు అని చెప్పేసి అయితే తన ఒక విషయాన్ని షేర్ చేసుకున్నారు. అయితే సీనియర్ ఎన్టీఆర్ గారికి బాలయ్య బాబు గారిని యాక్టర్ చేయడం కన్నా ఒక డాక్టర్ చెయ్యాలి అనే విధంగా ఒక ఆశ ఉండేదంట. సో అందుకోసం అని చెప్పేసి ఇంటర్లో బైపీసీ తీసుకోమని చెప్పాడట బాలకృష్ణ గారికి. అయితే బాలకృష్ణ గారు కూడా నో అని చెప్పకుండా బైపీసీ తీసుకున్నారు. సో ఆ తర్వాత ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి. సో మరి మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఖచ్చితంగా ఉంటుంది. సో మరి అప్పుడు రాసినప్పుడు మాత్రం ఇంకా తను రాయాలా వద్దా అప్పుడు కూడా భయంగానే వెళ్ళాడు. సో ఆ తర్వాత తనకు ఇంకా ఆ చదువులు కావచ్చు, ఇవన్నీ కూడా ఇంట్రెస్ట్ పోయాయి అనమాట. కంప్లీట్ అయిన ఇంపాక్ట్ కావచ్చు, ఆ ఇంట్రెస్ట్ అంతా కూడా ఇటు యాక్టింగ్ స్కిల్స్ పైనే సినిమాలోకి వెళ్ళాలి ఇదే విధంగా ఉండేదట. సో ఆ తర్వాత ఇంకా ఏదవుతే అది అవుతుంది అని చెప్పేసి వాళ్ళ నాన్నగారికి స్వయంగా చెప్పాడంట, నాకు ఈ చదువులు ఇవన్నీ కూడా వద్దు, నేను సినిమాల్లోకి వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. సో ఆ తర్వాత ఇంకా వాళ్ళ నాన్నగారు కూడా అర్థం చేసుకున్నారు సీనియర్ ఎన్టీఆర్ గారు, అరే బాలకృష్ణ గారికి అసలు ఈ విధంగా చదువులు ఇవన్నీ కూడా ఇంట్రెస్ట్ లేదేమో, ఆయన యాక్టర్ అవ్వాలనుకుంటున్నాడు అని చెప్పేసి ఆయన అనుకోవడం. సో ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ వేయడం. ఒక సినిమాల్లో తాతమ్మ కళలు అంటే ఆ సినిమాలో ఒక బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. సో ఆ తర్వాత అన్నదమ్ముల బంధం సినిమాతోని మొదటిసారిగా హీరోగా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత వెనుదిరిగేటటువంటి అవకాశమే రాలేదు. ఇప్పటి వరకు దాదాపుగా 4 దశాబ్దాలుగా కూడా ఒక స్టార్ హీరోగా ఆయన ఇంకా తన మానియాని కొనసాగిస్తూనే ఉన్నారు. ఒక సంవత్సరంలో దాదాపు స్టార్ హీరోలు కూడా సినిమాలు కూడా ఆ విధంగా వస్తారో తెలియదు, కానీ బాలయ్య బాబు గారి సినిమాలు మాత్రం 2 లేదా 3 సినిమాలు ఖచ్చితంగా వస్తాయి. ఆ సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్ అవుతూ ఉన్నాయి. సో ప్రజెంట్ అయితే ఎన్బీకే త్రిబుల్ అనే ఒక సినిమాతోని గోపీచంద్ మల్లేని గారి దర్శకత్వంలో చేస్తూ ఉన్నారు. సో ఆ సినిమా కూడా తొందరలోనే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో మొత్తానికి అయితే ఏదో ఒక విధంగా మనకు అంటే వాళ్ళ పిల్లల తరపున లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులు ఫ్యామిలీ సభ్యుల తరపున కొన్ని కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయన్నమాట. సో నారా బ్రాహ్మణి గారు కూడా వాళ్ళ నాన్నగారికి సంబంధించి ఒక విషయాన్ని అయితే షేర్ చేసుకున్నారు. ప్రజెంట్ ఆ వార్త చాలా వైరల్ అవుతూ ఉంది.